పునరపల్లి గ్రామం ఫస్ట్ వార్డ్ మెంబర్గా అల్గొండ సంగీత గారు గెలిచారు. వారిని స్టేజ్కి ఆహ్వానిస్తుంది. రెండో వార్డ్ మెంబర్గా కుమ్మరి అరవింద్ కుమార్ స్టేజ్కి ఆహ్వానిస్తుంది. మూడో వార్డు మెంబర్గా ఎన్నికైన కల్లెపల్లి మల్లేష్ గారు ఆహ్వానిస్తుంది. నాలుగో మెంబర్గా ఎన్నికైన ఫామ్ వెంకటరామరెడ్డి గారు ఆహ్వానిస్తుంది. ఐదో వార్డు మెంబర్గా ఎన్నికైన కొండేటి యాదమ్మ గారిని ఆహ్వానిస్తుంది. ఆరో వార్డు మెంబర్ మన ఉప సర్పంచ్గా ఎన్నికైన నరేష్ గారు, కర్ణకోట నరేష్ గారిని ఆహ్వానిస్తున్నాం స్టేజ్ పైకి. ఏడో వార్డు మెంబర్గా ఎన్నికైన మన శ్రీమతి వట్టెల శిరీష లింగం గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. 8వ వార్డు మెంబర్గా ఎన్నికైన కొండేటి మాధవ్ గారు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. 9వ వార్డు మెంబర్గా ఎన్నికైన కానుగల కీర్తన గారిని ఆహ్వానిస్తున్నారు. 10వ వార్డు మెంబర్గా ఎన్నికైన సుల్తాన్ పాషా గారిని ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి మన ముఖ్య అతిథిగా మన స్పెషల్ ఆఫీసర్గా మన డిటి మేడం గారు వచ్చారు, గీతా మేడం గారు. వారి అధ్యక్షతన ఈ ప్రమాణ స్వీకారం ఇప్పుడు జరపబోతున్నారు. నేను పల్లె ఆనంద్ కుమార్ కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. నేను కర్ణకోట నరేష్ అని నేను కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సీఏ గారితో అభినందించాలని కోరుతున్నాను.
తొలి సమావేశం ఇది మేము ఎలక్ట్ అయిన తర్వాత, ఎన్నికైన తర్వాత. సో ప్రతి ఒక్కరికి, వార్డ్ మెంబర్కి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, మళ్ళీ శుభాకాంక్షలు. కొత్త పాలక వర్గం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇచ్చే ముందు మనకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్తో నడిచింది. మన మేడం గారు అధ్యక్షులుగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు గారికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కరు. సో మన మేడం గారు సభకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క టాపిక్ మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. నేను కొండారెడ్డిపల్లి గ్రామంలో అందరికీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. గ్రామ పంచాయతీలో సమస్యలు అవి అన్ని పక్కన పెడితే ఏ సమస్య వచ్చినా మనము భయపడకుండా, మన గ్రామం కాబట్టి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందాకనే మనము ఒక ప్రమాణం చేసినాం, తన మనాన్ని లేకుండా భయపడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి ఒక ప్రమాణం చేసినాం. మన పెద్దలు చేసినటువంటి ప్రమాణం అంటే నాటే జోక్, దాన్ని చాలా సీరియస్ తీసుకోండి. కాబట్టి మనం ఏమయ్యే ప్రతి అడుగులో నిజాయితీ ఉండాలి, మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి, మనకు వచ్చేటటువంటి నిధులు ఖర్చు పెట్టే దాంట్లో కూడా నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీతో పనిచేస్తే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ప్రజలు అవకాశం ఇస్తారు, మళ్ళీ మనం ఉండాలి అని అనుకుంటే. కాబట్టి ఆ విధంగానే మనం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు ఉప సర్పంచ్, నేను నిజంగానే ఆ రోజు ఎన్నుకున్నప్పుడు ఏకదాటికి నేను ఒక్క మాట కూడా లేదు. ఎందుకంటే నాకు తెలుసు అతని గుణగణాలు అన్నీ తెలుసు. ఇక్కడ అందరూ వేరే ఏమి కాదు, ఎవరు కూడా ఉన్నారు. నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులే, కాకపోతే పార్టీలు వేరు కావచ్చు, కానీ ప్రేమలు మాత్రం గుండెల్లో ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి ఏమంటారు, మంచి కొండారెడ్డిపల్లిని తయారు చేసుకోవడానికి మనందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే అవుతుంది. ఏ ఒక్క సర్పంచ్ వాళ్ళని అవుతుంది, లేకపోతే నా పని అయిపోయింది, నేను వార్డు మెంబర్ లేనేందుకు అని అనుకోకుండా మనం అందరం కలిసిమెలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మన్ననలు ఎంత కష్టపడైతే వాళ్ళ ఇంట్లో పోయి మనం ఓట్లు అడిగామో అంతే సంతోషంగా మళ్ళీ రేపటి ఏం పనిచేసిరా మీరు, ఇంత మంచి టీం తయారైంది, ఇంత మంచిగా పనిచేసినందుకు చాలా సంతోషపడుతున్నాం అనే విధంగా మన ప్రజలు మనను ఆశీర్వదించే విధంగా మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మిత్రుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ మొదలు పాపం 7 గంటలకు అనుకున్నాం. మనం 7 గంటలకు అనుకుంటే 4:30 చేసి అక్కడ కారు పెడితే ఆమె పొద్దున 6 గంటల 6:30 వరకు ఇక్కడికి వచ్చేసి. అంతకంటే ముందే మన ఇక సరుకు గురించి అయితే కష్టపడుతున్నాడు, బాగా 5 సంవత్సరాలు చాలా కష్టపడుతున్నాడు. ఆయన గురించి తెలుసు, నిన్నటి నుంచి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అధికారులకి, అనధికారులకి అందరికీ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను.
ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడతాం. దయచేసి మాజీ డిప్యూటీ సర్పంచ్ శ్రీనివాస్ గారు 2 మాటలు. కాకపోతే నాకు కోరిక ఒకటి అధికారికంగానే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ కాంట్రవర్సల్ లేని మాటలు మాట్లాడుతుంది. ఇది మన ఊరు, ఏదో 10,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కాదు, చిన్న ఊరు. చిన్న సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయం అన్నప్పుడు ఒకరు అక్కడ నిలబడ్డా ఒకరు ఇక్కడ నిలబడ్డా ఉంటుంది. పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి ప్రజల గురించి మనం ఏం చేయాలనుకుంటాం, లేకపోతే అభినందన గెలిచిన వాళ్ళకు, గెలిపించిన వాళ్ళకి ఇది మాటలు మాత్రమే మాట్లాడాల్సింది ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎక్కడ కూడా దయచేసి కాంట్రవర్సీ మాటలు మాట్లాడకుండా మీరు ఇచ్చే మాట 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మాజీ డిప్యూటీ సర్పంచ్ మాట్లాడాలి. ముందుగా మన గ్రామస్తులందరికీ ధన్యవాదములు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమము మనమందరము ఓట్లేసి గెలిపించినటువంటి మన గ్రామ పంచాయతీ మెంబర్సు, మన నూతనంగా ఎన్నుకోబడ్డ ఆనందన్న సర్పంచ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా మనందరము గమనించిన విషయం ఏమిటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, బాధ్యతలు ఈరోజు తీసుకున్నారు. మన పెద్దలు సర్పంచ్ గారు ఇప్పుడే చెప్పారు, మనము ఏది చేసినా కాంట్రవర్సీ లేకుండా మన ఊరిని మంచి అభివృద్ధి పథంలో జరుపుకోవాలనే కోరికతోటి మనం అందరము సహకరించాలని చెప్పింది ఇప్పుడే. ఈరోజు ఇక్కడ సన్మానించుకున్నటువంటి కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు. మనము ఈ రోజు నుంచి 5 సంవత్సరాలు మన కొండారెడ్డిపల్లికి మీ సేవలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సర్పంచ్ గారు మన ఊరిని ఇంకా చాలా అభివృద్ధి పథంలో నడుపుతారని కోరుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సంతోషం. ఆర్ఎంపీ డాక్టర్ నాకు మేనమామ లాంటి వ్యక్తి మన వినం డాక్టర్ గారు 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. వచ్చిపోయింది ఆ ఓట్ల పండుగ. అందరికీ ధన్యవాదాలు. ఓట్ల పండుగ వచ్చిపోయింది. ఇక్కడి నుంచి ఉన్నది ఇక మా ఆనంద్ కుమార్. ఇవి షాల్వోలు కావాలి, ఇంకా పీటలు ఇంకా పీటలు అయితే కట్టిందాం మా అల్లునికి. అయితే ఒక మంచి మాట, నాకు సంతోషమైన విషయం ఏంటంటే, ఎన్ని రోజులు ఆనంద్ పక్కన ఉండి సర్పంచ్గా మీరు కూర్చోండి అని అనే మాటకి మా ఆనంద్ కుమార్ ఆ సీట్లో ఎప్పుడు కూర్చుంటాడు అనేది నా కళ. ఆ కళను సద్వినియోగం చేసుకోవడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం. అయితే ఒకటి, ఇన్ని రోజులు చేసిన సర్పంచులు అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచి పనులు చేశారు, ఇంకా ఇది మంచి పనులు చేస్తారు అని నా కోరిక. ముఖ్యంగా ఓట్లు అయిపోయినాయి, గెలిచే వాళ్ళు గెలిచారు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయారు. కొండారెడ్డిపల్లినే ఒకటే కొండారెడ్డిపల్లి. మనమందరము ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగినాం కాబట్టి ఎవరికి మనస్పర్ధలు లేకుండా, ఎవరికి కలుషితం లేకుండా అందరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ గారికి సహకరించి మన గ్రామాన్ని మనమే ఉద్ధరించుకుందామని మీ అందరితో కోరుకుంటున్నాను. దయచేసి ఎవరికి మనసులో పెట్టుకొని ఏదో విషయంలో ఎక్కడెక్కడనో దీన్ని ఆపోజిట్ చేసి దీన్ని ఏమో చేయాలి, దీన్ని ఇంకో రాజకీయం చేయాలని మాత్రం మీ మనసులో ఎక్కడ ఏ కోసాన కూడా ఉండొద్దు. అందరు కలిసి మన గ్రామాన్ని మనము ఉద్ధరించుకుందాం, డెవలప్ చేసుకుందాం.
ఇవాళ కొండారెడ్డిపల్లి అనేది ఎప్పుడో ఎక్కడనో ఉంటుండే కొండారెడ్డిపల్లి. వాస్తవంగా చెప్తున్నా, కొండారెడ్డిపల్లిలో ఏ గల్లీ తిరగాలన్నా కూడా కాళ్ళకు బురద అంటుతుండే, తలకాయకు ఇల్లు అది దాకుతుండే, చెట్టు దాకుతుండే. అలాంటిది ఏ గల్లీకి పోయినా కూడా ఇంచుమించు బైక్ మీద తిరిగే ఈ గల్లీలన్నీ ఇవాళ ఓ కారు తిరిగేటటువంటి రోడ్లను తయారు చేసుకున్నాం. అది పల్లె బ్రదర్స్ వాళ్ళ సహకారంతో. మాటికి 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 పల్లె బ్రదర్స్ అని చెవులు కొంతమందికి వినపడకపోవచ్చు, కానీ వాస్తవం అనేది అయితే మనం ఆలోచించాలా. వాస్తవానికి ఎక్కడున్న కొండారెడ్డిపల్లి ఇవాళ ఎక్కడి వరకు పోయింది? ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబడిందంటే అది ఓన్లీ పల్లె బ్రదర్స్ వాళ్ళ కష్టము. ఒకవేళ వాళ్ళకి సర్పంచ్ గిరి వాళ్ళకి లేకపోతే ఇవాళ వాళ్ళు ఇంకా ఏ స్టేజీలో ఉన్నారంటే దగ్గర దగ్గర 100 ఎకరాల పొలం సంపాదించుకునే 100 ఎకరాలు పొలము సంపాదించుకునేటటువంటి కెపాసిటీ వాళ్ళకి. ఊరు 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 అనుకుంటా నా ఊరు నా సేవ అనే భావనతో ఈ కొండారెడ్డిపల్లిని ఇవాళ ఈ విధంగా తీర్చిదిద్దిండు. కాబట్టి దయచేసి ఈ కొండారెడ్డిపల్లిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళకి సహకరించి వాళ్ళతో మనం పండ్లు తీసుకొని వాళ్ళని ఇంకా మంచి ఆశీర్వదించి వాళ్ళను ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలని అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, తర్వాత యూత్ కూడా నాకు ఒక కోరిక ఏంటంటే ఇవాళ మాకు ఎంటికలు తెల్లగైపోయినాయి, ముసలోళ్ళమైనాం, ఇంకా మేమే మాట్లాడుకుంటూ పోతున్నాం. యూత్ కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడి యూత్ కూడా నడుము కట్టుకొని వాళ్ళు ఇంకా 10 సంవత్సరాల కాలం కష్టం చేసి పని చేసి ఊరును ఉద్ధరించాలని కోరుకుంటున్నారు. దయచేసి అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ములు, నా తోటి మిత్రులు వీళ్ళందరూ కూడా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత సర్పంచ్ గారితో చెప్తాము. ఒక్క విషయం చెప్తాను అందుట్లో. దయచేసి సర్పంచ్ గారు రోడ్ల మీద మాత్రం వడ్లేండబోయడానికి అట్లాంటిది ఒకటి చేయకండి. ఫస్ట్ పాయింట్ నేను నా ఒక కోరిక, ఎందుకంటే మొన్న బాబుకు యాక్సిడెంట్ అయింది. అక్కడ పొరపాటు నా బాబు చనిపోయిన ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు మనమేమో ఆ బాబుని తెచ్చియం కదా. ఆ వచ్చిపోయే జనాలకు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆ బస్సులోళ్ళు మళ్ళనికే రాక ఆ బస్సులోడు ఎక్కడ తగులుతాడో తెలియడు. ఇంకో వేరే ఊరోళ్ళు అరే మీ ఊరు ఇంత తీర్చిదిద్దినాము, ఇంత డెవలప్ అయిందంటే మీ ఊళ్ళో పోనీకే తోలేలేవని కాడికి వచ్చింది. కాబట్టి దయచేసి లోపల రోడ్లలో ఎండబోసుకుందాం, ఆ బయట వచ్చిపోయే రోడ్డుకు మాత్రం దయచేసి అందరూ గమనించాలి ఈ విషయము. అదొకటి మాత్రం దయచేసి అది అందరు కలిసి దాన్ని ఆపుకుందాం. సో ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సంతోషం మామ, చాలా మంచి విషయాలు చెప్పినావు. ఒక కంప్లైంట్ కూడా చెప్పినావు. సాధ్యమైనంత వరకు ప్రజలతో కూడుకున్న పని ఇది. ప్రజలందరూ ఏకమై నిజంగానే ఒడ్డు పోయొద్దు అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే. కాబట్టి మామ చెప్పిండు, అది నేను చెప్పినా ఒకటి, మామ చెప్పినా ఒకటి, అందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ, ఇక ఈ ఒడ్లు పోయడానికి ఇంతకుముందు కల్లాలు చేసుకోవడానికి స్కీమ్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండే, దాన్ని అందరు సరి అయిన ఉపయోగించుకోలేదు. మళ్ళీ ఈ స్కీమ్ రాబోతుంది. కాబట్టి ఎవరు బౌలకాడాల కొంచెం స్థలాన్ని కేటాయించుకొని వాళ్ళ కల్లాలు చేసుకుంటే ఈ సమస్యకు తీరుతుందని చెప్పి నేను అనుకుంటూ, నెక్స్ట్ మన దేవాదాయ కమిటీ చైర్మన్ గారు మన సత్యనారాయణ తాత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ పెద్దలకు, చిన్నలకు, మరి సర్పంచ్ గారికి, మెంబర్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఊరు అనేది అన్ని విషయాలలో ఎలక్షన్లలో కామనే, కానీ ఇప్పుడు అందరం కలిసిపోయేటట్టే చూసుకున్నాలి. ఏదో చిన్నదో పెద్దదో ఒడిదుడుకులు ఉండగా మీరు సర్పంచ్ కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసి ఎవరి దానికి చెప్పి అట్లా కాదు బిడ్డ అని చెప్పే బాధ్యత నీవు. ఊరికి తండ్రి లాంటి వాడవు ఇప్పుడు నువ్వు. ఇంత మునుకున్నట్టు కాదు. ఇప్పుడు 4 అంటే ఒక 20 సంవత్సరాల అనుభవం కూడా వచ్చింది. ఇంత మునుకున్నట్టు మాట్లాడకమే కాదు, ఇప్పుడు కూడా నిదానంగా చేసి మాట్లాడి ఈ గ్రామ ప్రజలను ఒక మంచితో కూడా నడిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సంతోషం తాత. వాస్తవానికి 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది.
టీం కూడా ఇందాక మేము లోపల మాట్లాడుకున్నప్పుడు టీం కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇబ్బంది లేకుండా అందరిని కలుపుకొని పోతుంటేనే ఊరు బాగుంటుంది. కాబట్టి అందరు కలుపుకొని తీసుకెళ్తా. అది నా దగ్గర గుణం కూడా ఉంది. దాన్ని ఏం అనుమానం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను మాట్లాడుతున్నాను ఎక్కువ పోతుంది, కానీ అట్లనే తీసుకుపోతానని చెప్పి మాటించుకుంటూ శేఖర్ రెడ్డి అన్న, మా అన్న మేము ఈ స్థాయికి రావాలనే పెద్ద కోరిక గల వ్యక్తి అన్న మాట్లాడాలి. నూతనంగా ఎన్నుకోబడ్డ పల్లె ఆనంద్ కుమార్ గారు సర్పంచ్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నందుకు రక్త సంబంధం కంటే మా సంబంధం చాలా గొప్పది. మా ఇంట్లో వచ్చిన బిడ్డ ఈరోజు ఈ పదాన్ని అనుభవిస్తుందంటే చాలా ఆనందభాష్పాలు నిజంగా వస్తున్నాయి నాకు. అదే సర్పంచ్ గారికి, పాలక మండలి వార్డు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు, పెద్దలకు సహకరించి గత 20 సంవత్సరాల నుంచి మన ప్యానల్ బాగా గెలిపించడంలో కూడా చాలా కష్టపడి వృద్ధులకు ఇదైనా సరే గ్రామ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఎన్నుకోబడ్డారు. వీళ్ళకే సపోర్ట్ ఇచ్చుకుంటూ మనం అందరం గ్రామాన్ని ఇంతవరకు అభివృద్ధి చేసుకోగలిగినాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. దానికోసం కూడా మీ మద్దతు అందరం కలిసి మద్దతు తప్పకుండా మీకు ఇస్తాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటి హెల్త్ సెంటర్ కావాలి ఫస్ట్. దానికోసం మా మద్దతు కూడా ఉంటుంది. ఇంత త్వరగా ఇదైతే, ఎందుకంటే చాలా పెద్ద మనుషులు హెల్త్ మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉన్నట్టు ఫస్ట్. అదొకటి మాత్రం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి ధన్యవాదాలు. సంతోషం అన్న. రక్త సంబంధం కాకపోయినా ప్రాణ సంబంధం బాగా గట్టిగా ఉందంటే నిజంగానే నేను మా అమ్మకు మా అక్క పుట్టిన తర్వాత ఇద్దరు గొప్పగా అయిన తర్వాత చనిపోయారు. చనిపోతే అప్పుడు నేను పుట్టిన తర్వాత ఈ కొడుకు కూడా ఎక్కడ చనిపోతాడు అని చెప్పి నన్ను పెంట మీద వేస్తే, ఆ పెంట మీద అన్న వాళ్ళ అమ్మ పామలింగమ్మ ఈరోజు యాద్ చేసుకోవాలి ఆమె మళ్ళీ తీసుకొని మా అమ్మకు మళ్ళీ బిచ్చం ఇవ్వడం వల్ల నా పేరు యాక్చువల్గా భిక్షపతి అని పెట్టడం జరిగింది. ఆనందనామ సంవత్సరంలో పుట్టిన నా కొడుకు మళ్ళీ రేపన్నాడు ఈ భిక్షపతి అంటారంటే నామూష్ అవుతాడేమో అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ మా అమ్మని ఏదైనా పేరు మంచిగా పెట్టాలి. అప్పటికి 30-40 సంవత్సరాల తర్వాత నా కొడుకు ఎక్కడ చిన్నతనం అవుతాడు అనే ఉద్దేశంతో ఆనందనామ సంవత్సరంలో పుట్టినందుకు ఆనంద్ కుమార్ అని పెట్టిరు. ఆ ఆనంద్ కుమార్ని మీరు అందరూ ఆనందంగా దీవించారని చెప్పి నేను అనుకుంటున్నా. చాలా సంతోషం. మన బాలాజీ కాక గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దా ఏం కాదు గౌరవనీయులైన కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఆనంద్ కుమార్ గారు, మరి వార్డు మెంబర్ల అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేయించినందున అందరికీ ఆనందం జరిగింది కనుక మరి మన ఊరికి అందరు చెప్పారు, పెద్ద మనుషులు అంతా చెప్పారు, మన చెరువు మినీ ట్యాంక్ బండ్గా మారుస్తారని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాం. ఖచ్చితంగా 60% వర్క్ అయిపోయింది. ఇంకొక 40% వర్క్ మాత్రమే మిగిలి ఉంది. మోస్ట్లీ 6 నెలల నుంచి సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా టెండర్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా అయితే. బాలాజీ కాక గురించి ఒక మాట చెప్పాలి. మేము మా నాన్నగారితో బాలాజీ కాకి మంచి సంబంధం ఉండేదంట. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, వీళ్ళు ఊర్లో రాజకీయం చేసేది ఆ టైంలో. అప్పుడు అదే భావంతో గత 20 సంవత్సరాలుగా చిన్న ఒడిదొడుకులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా ఖచ్చితంగా మా వెంటనే ఉంటూ ఈ 20 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. దానికి కొంచెం లోటు ఎక్కడ జరిగిందంటే, మాకు దూరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కట్కి వెంకటేష్ మాత్రము ఆయన దూరం కావడం మేము బాధపడుతున్నాం. ఆయన కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే ఒక సందర్భంలో నన్ను ఒక రకంగా ఒక ఎత్తుకు చూడాలనుకున్నటువంటి మొదటి వ్యక్తి వెంకటేష్ మామ. ఆయన లేకపోవడం కూడా బాధాకరం. మాతో పాటు ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం కాక మీ గురించి. ఇప్పుడు మన మాజీ డిప్యూటీ సర్పంచ్ శివ, తన అనుభవాలు కొన్ని ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏకదాటిగా చాలా కష్టపడ్డాడు ఊరి గురించి. ఎక్కడ కూడా నిజంగా చెప్పాలంటే ఒక టీం అనేది ఎప్పుడు ఎట్లుంటుంది అంటే సర్పంచ్కి అనుకూలంగా ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి
శివకు చాలా విషయాలు తెలుసు, ఎందుకంటే కొన్ని బాధ్యతలు మేము ఆయన మీదే పెట్టినాం. కాబట్టి శివ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకు మరియు నూతనంగా ఏర్పాటైన వార్డు మెంబర్లకు, సర్పంచ్ గారికి, మాజీ డిప్యూటీ సర్పంచ్ అయిన మరియు మా కమిటీ వాళ్ళందరికీ తరపున ఘన స్వాగతం అన్న సర్పంచ్ గారి. ఎందుకంటే మాకు చాలా సంతోషం. ఈ ఊరుకు మంచి చేయాలనే కోరికనే ఉంటుంది కాబట్టి మీకు ఈ ఊరి మీద బతకాలనే గుణం లేకుంటుంది మీ దగ్గర. అది నేను ఈ 5 సంవత్సరాల నుంచి నేను గమనించిన ఆ వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి నేను కూడా నా మనస్తత్వం ఏమంటే నేను కూడా ఇలాంటి వ్యక్తిత్వాన్ని ఉండటం నా అదృష్టం అని అనుకున్నాను. ఊరుకు ఆ విధంగా చేసుకుంటా నేను చిన్న ఏజ్లో ఉన్నా కానీ అన్న కూడా నమ్మి నా భరోసా పెట్టి కోట్ల పని చేయించాడు ఊర్లో. ఒక ఏ గల్లీకి పోయినా కానీ ఆ విధంగా ఉందంటే నేను ఆ విధంగా కొంతమందితో కూడా ఆ విధంగా మాటలు పడ్డా కానీ నేను చిన్న ఉన్నా కానీ నేను ఆ మనసు మీద తీసుకొని బాధపడి సాయంత్రం అయితే అన్నకు ఫోన్ చేసి ఏందన్నా నాకు ఈ పని ఇట్లా చెప్పి వీళ్ళతో మాటలు పెట్టిస్తున్నావు అదంటే ఇక చేయాలి శివ తప్పది అని అంటుండేది. కానీ రోజు బాధపడుతుంది. కానీ వేసినాక వాళ్ళు సంతోషపడి ఇంటి ముంగల కూర్చొని మా ఊరు చూడు ఈ విధంగా ఉందని చెప్పుకుంటే అది కూడా సంతోషపడుతుంది. మళ్ళీ నేను ఊర్లో ఆ విధంగా ఉన్నా కాబట్టి నాకు కూడా ఈ అన్న మరి ఏ విధంగా అనుకుని ఉన్నాడో మరి నాకైతే ఈ వర్క్ చేయడం వల్ల చాలా అనుభవం అయిందని నేనైతే వాస్తవానికి చెప్తున్నా. ఊరు ప్రజలు ఏంటంటే ఊర్లో ఉంది వాస్తవానికి అంటే మంచి ఉంది చెడు ఉంది, అది ఇప్పుడైతే మీకు కూడా తెలుస్తుంది కదా. ఆ విధంగా వీళ్ళనైతే దూరం చేసుకుంటే ఊరైతే ఇంకా జర అభివృద్ధి పడతా అంటే కూడా నేను నమ్మనని నేను అనుకుంటా. కాంట్రవర్సీ అని మాట్లాడతాం కాదు, కానీ నాకున్నది వీళ్ళ మధ్యలో ఉన్నా కాబట్టి ఆ విధంగా చెప్తున్నా. ఊరు కన్నా ఏమైనా చేద్దాము, ఊర్లో ఉన్న ప్రజలు ఏమైనా అయిందంటే కూడా ఆ విధంగా సొంత ఆలోచనతోనైనా కానీ ఆ విధంగా చేద్దామని మైండ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. నాకేమొస్తుంది అనేది రాజకీయం అనేది వీళ్ళ దగ్గర నాకు కనవలేదు. నేను కూడా రాజకీయం చేయలేదు, ఊరికి సేవ చేయాలని అనుకున్నాం మేమైతే. వీళ్ళే కానీ నేనే కానీ నాకు అదే నేర్పించారు. వీళ్ళు కూడా నాకు రాజకీయం నేర్పిస్తుంటే నేను కూడా మంచి తెల్లబట్టలు వేసుకొని సుట్బుట్ వేసుకొని ఎవరిని ఎట్లా వేయాలి, ఎవరికి ఎట్లా మందు కాపాలని అది కూడా ఉందేమో. కానీ వీళ్ళేమో నాకు సేవ చేయాలని నేర్పించారు కాబట్టి ఆ సేవని ఇప్పుడు నిలబెట్టుకొని ఇప్పుడు కూడా నేను గౌరవంగా అన్న కూడా ఆ విధంగా చెప్తున్నా. అంటే నాకు సంతోషము. ఈ విధంగా వీళ్ళు అన్న కూడా ఎప్పుడు కూడా పదవి లేదు కాబట్టి రాలేదు. కానీ పదవి లేకున్నా కానీ 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు వెన్నెంబడి ఉండి వాళ్ళకు ప్రోత్సహించు ఏమైనా పిఎస్లనే కానీ ఏదైనా మాట్లాడిపోయినా కానీ అన్న కూడా సొంత పనులు పనిచేసుకొని గ్రామానికి ఆ విధంగా సేవ చేయాలన్నాడు. అందుకోసమే మనం ఆత్మగౌరవంగానే చెప్పుకోవచ్చు, మనం కూడా చెప్పాలి. అన్న నాకు గెలిపించుకున్నాం, మన విషయం మన సొంత మన మంచి కోసం గెలిపించుకోవాలన్నాను, మన బాధ్యత. అందుకోసమే గెలిపించుకున్నాం అన్నను ఆ విధంగానే. కాబట్టి మరియు ఇప్పుడున్న వార్డు మెంబర్లే కానీ మిగతా వాళ్ళే కానీ అందరు కలిసి ఊరుకు సేవ చేయరు, ఊర్లో రాజకీయం చేయకూరి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఊరుకు సేవ చేయాలనే గుణములు. ఆ సేవలో ఏ వాడికి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలని అన్నతో మాట్లాడూరి. అది చేయకపోతే కూడా మీరు ఆ విధంగా ఉండూరి. అన్న ముంగలకై చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి ఏ వార్డు మెంబర్ మేము మా వార్డు మెంబర్లు ఉన్నారు ఎప్పుడే కానీ మేము ఎన్నడూ కూడా ఒక మాట అనుకోలేదు. నేను ఇప్పుడు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నా కానీ ఈ పనికి గ్రామ పంచాయతీ పనికి చేయడానికి వచ్చినా కానీ వాళ్ళ సొంత పనులు పని చేసుకొని బాధపడుతుండే. నా దానికి వచ్చి బాయికాడ అది ఉంది ఇది ఉంది అని తప్ప శివ చేయాలని అంటుండే. ఎందుకంటే బాలిశివ ఆ విధంగా పని చేయాలి. మనం ఊర్లో రాజకీయం చేస్తున్నాం, ఊరికి సేవ చేయాలి, మంచి అవకాశం వచ్చింది, ఊరికి పని చేయాలని ఒక్కటే అంటుండేది. వాళ్ళు కూడా చేసి వాళ్ళు అలసిపోయి వాళ్ళ సొంత పనులకు పోతుండే. కానీ నేనేమో నాకు పెళ్లి ఏం కాలే కాబట్టి నాకు సంసారం లేదు కాబట్టి ఖచ్చితంగా ఊరికే చేసింది నేనైతే పని. అదైతే నేను నిజమే. ఈ పని చేసినా మరి నాకేమి ఇస్తున్నావు అని ఏడా ఎప్పుడు కూడా ఏం ఆశించాలి అన్న దగ్గర నుంచి. నేను ఊరుకు సేవ చేసిన, అదైతే అన్నకు తెలుసు, అందరికి తెలుసు విషయం. నేను ఊరికాడైతే నేను కూడా నేను మ్యారేజ్ కాలే కదా, నేను కూడా ఇన్ని 10 రూపాయలు సంపాదించుకొని నేను ఇట్లా ఉందాగా బతకాలనే గుణం అయితే నాకు ఇలా దాని నుంచి రాలేదు. నేను అది క్రియేట్ చేసుకోలేదు. ఊరుకు ఓన్లీ సేవనే చేసిన, ఊరుగా సేవ చేసినందుకే ఆ రిస్క్ పడడానికి ఈ రిజల్ట్ కనబడుతుంది ఊర్లో. కానీ ఏడ కూడా నాది అని నేను చెప్పుకోలే, ఆ గర్వం లేదు. అన్నల్లో అదే నేర్పించారు కాబట్టి ఆ వ్యక్తిత్వమే నేను ఇప్పుడు ఉన్న తీరు నా దగ్గర. అందుకోసమే వీళ్ళను ఉన్న వార్డు మెంబర్లే కానీ అందరు కానీ కలిసి పనిచేసి ఊరును అభివృద్ధి ఇంకా చేయాలని కోరుతూ ముగిస్తున్నా. సంతోషం తమ్మి, మంచి విషయాలు అంటే నీకు ఈ 5 సంవత్సరాలు జరిగిన అనుభవం ఏదైతుందో క్లుప్తంగా చెప్పినావు. వాస్తవమే ఎప్పుడు కూడా శివ నా దగ్గర అర్ధ గంట సేపు కూర్చుంటుండే. కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా మాట్లాడుతారు, రాజకీయం గురించి కానీ అవి గురించి మాట్లాడిన విషయాల్లో మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఆ మంచి విషయాలను స్వీకరించి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ ఇంత మంచి వర్క్ చేసినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా తమ్మి. ఇప్పుడు
యువకులు, నేను వార్డు మెంబర్లు అందరినీ మాట్లాడిపిస్తాను తమ్మి. ఫస్ట్ వార్డు నుంచి మాట్లాడిపోయాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి. గత పాలకులందరూ మంచోళ్ళే. నరవోలు నారాయణ దగ్గరికి నుంచి పరిపాలించుకుంటూ వచ్చారు మన ఊరిని. ఒకటి అందుకొరకే నేను ఏం చేసిన అంటే సార్ రాగానే ప్రస్తుతం మనకు ఈ పెద్దలను మర్చిపోతున్నాం కాబట్టి వాళ్ళ ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలో పెట్టాలి. సర్పంచ్కి చేసిన ప్రతి ఒక్కరిది వాళ్ళ టర్ము చేసినటువంటి వ్యక్తులు పెట్టాలనే ఉద్దేశంతో అందరి ఫోటోలు వారం రోజుల ముందు నుంచి ప్రిపేర్ చేయించి ఒక్క నలభోలు నారాయణ తాతది మాత్రమే ఇన్ టైంలో దొరకలేదు ఫోటో. అది రేపు తీసుకొచ్చి పెడతారు. అందుకొరకు అందరి గ్రామ పంచాయతీలో ఉండాలి, వాళ్ళకు చేసినటువంటి కష్టం గుర్తింపు ఉండాలి, మన పిల్లలకు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అందరి ఫోటోలు లోపల పెట్టించిన. కాబట్టి వార్డు మెంబర్లు నేను కొంచెం తర్వాత అందరు అంటే లీగల్గా మాట్లాడిస్తాను మీ అందరినీ. కాబట్టి యువకుల్లో ఎవరైనా ముందుకు రావాలి. యువకుల్లో ముందుకు వచ్చి మీ అభిప్రాయం, నేను ముందే చెప్పిన కాంట్రవర్సీ మాటలు నాకు నచ్చవి. నేను కొంచెం సాధు జంతువు లాంటి పర్సన్ని, నాకు అందరితో కలిసిమెలిసి ఉంటుంది కాబట్టి 2 ముచ్చట్లు ధన్యవాదాలు అలాంటివి చెప్పవలసింది కోరుతున్నాను. తమ్ముడు శ్రీధర్ మాట్లాడాలి. నూతనంగా గ్రామ పంచాయతీగా ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్లకు ఆనంద్ పెద్దన గారికి శుభాకాంక్షలు. ఆనంద్ పెద్దన గారు ఎన్నో గ్రామానికి చాలా పనులు చేశారు. ఇంకా ముందు ఇంకా చాలా పనులు చేయాలని కోరుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మాజీ వార్డు మెంబర్కి కొంచెం కుర్చీ ఇవ్వాలి. ఒకటి అంజీ కుర్చీ. వార్డు మెంబర్ కూర్చోాలి. మన మచ్చిందర్ స్వామి గారు 2 మాటలు మాట్లాడవలసిన కోరు. కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు మరియు నా తోటి యువకులకు, నూతనంగా ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్లకు ముందుగా గొప్పగా చెప్పుకోవాలంటే మా అన్నగారికి, నేను మా తమ్ముని కోల్పోయినంటే అది ఆ ఎల్లో మా తమ్ముడైనా అన్నైనా అన్నని చూసుకున్నాడు ఆ రోజు నుంచి కూడా. ఇప్పుడు ఎంత గౌరవంగా చెప్తున్నంటే మన ఊరు ఇంత అభివృద్ధి కావడానికి కారణం కూడా ఏ ఊర్లోకి పోయినా కూడా మన ఊరిని గొప్పగా మనం చెప్పుకోలేకపోతున్నాం, కానీ వేరే ఊరు చెప్తున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది. కానీ అది ఒక్కటి మాత్రం మన ఊర్లో తెలుసుకోవాలి. అంటే నేను ఇట్లా చెప్తున్నానంటానని చెప్పి ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఇప్పుడున్న పాలకులు కానీ ముందుగా ఇంతకు ముందున్న మాజీ సర్పంచులు కానీ అన్న కూడా ఎన్నో సేవలు చేసిండ్రు. ఒక్కటని కాదు, చెప్పుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోదు, రాస్తే ఒక 2-3 బుక్కులు అయిపోతాయి. ఎందుకంటే కూడా అంత గౌరవంగా చెప్పుకోవచ్చు. ఈ ఊరికి అంత సేవ చేసారు కాబట్టి సగర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఈ స్టేజ్ మీద నిలబడి కూడా సగర్వంగా ఈయన ముద్దలో కూర్చున్నామంటే ఈ రోడ్డు వాళ్ళ పుణ్యమే అనుకోవాలి. ఒకప్పుడు మన ఊరికి బస్సులు లేకపోతుండే. మన ఊర్లలో ఎవరన్నా గర్భిణీ స్త్రీలు ఉంటే ఖాళీ గాంధీ బొమ్మ కాడ ఎక్కితే చక్కగా తీసుకుపోయి మన జడ్జికర్ హాస్పిటల్ ముందర దిగుతారు. ఆడ ఎక్కితే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు మన ఊర్లో. అట్లాంటి సేవ చేసినట్టు మన ఆనందన్న గారికి మా యూత్ తరఫున, మన గ్రామం తరఫున ప్రత్యేకత ధన్యవాదాలు అన్న. ఒక్కటి కాదన్న, ఇట్లాంటివి నేను నా సొంతంగా నేను అన్న ఇంకా కొన్ని రోజులు తిరిగినా కాబట్టి చెప్తున్నా. ఎలాంటి కల్వశం లేని కూడా మానవీ నుండి చెప్తున్నా, ఎలాంటి కల్వశం లేని చిన్న పిల్లల మనస్తత్వం ఎటువంటిదో అన్నది అటువంటి మనస్తత్వం. నేను ఎందుకంటే అట్లాంటి చూసినా కాబట్టి చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్లకు, సర్పంచ్కి, అలాగే ఆనందన్న గారికి నా ప్రత్యేకతగా ధన్యవాదాలు స్వామి. స్వామి శరణం. థ్యాంక్ యూ స్వామి. చాలా విషయాలు చెప్పినారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన దోతపురం కృష్ణమామ 2 మాటలు మాట్లాడారు. నేను మరీ చెప్తున్నా, మన ధన్యవాదాలు మాత్రమే. దయచేసి ఇది మన గ్రామం, మన గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడానికి మీరందరూ ఒక టీం ఏర్పాటు చేశారు కాబట్టి 2 మాటలు. కొండారెడ్డిపల్లి అంటేనే మన తాలూకాలో పెద్ద పేరు ఉంది దీనికి. కొండారెడ్డిపల్లి పైన దేవుడు ఉన్నాడు, మనమంతా కింద ఉన్నాం. అట్లా మన ఊరు లోపల ఇప్పటి వరకు చేసిన నాయకులందరూ మంచిగా చేశారు. ఇప్పుడు కూడా ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాము.
ముఖ్యంగా గ్రామాభివృద్ధి అంటే పల్లె బ్రదర్స్ అని ఇంతకుముందే చెప్పిన నాయకులందరూ ఎక్కడ కూడా కాలుకు మన్నటని పరిస్థితి తెచ్చిందంటే వాళ్ళ హృదయం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. సందు సందు గల్లి గల్లి రాకడ పోకడకు ఎంతో అనుకూలమైపోయింది. మన ఊరుకు బస్ సౌకర్యం ఇప్పుడే చెప్పిండు మచ్చేందర్ గారు స్వామి, హైదరాబాద్ నుండి మన ఊరికి రావాలంటే 2 గంటల ప్రయాణం అవుతుంది. అటువంటివి 4-5 బస్సులు తెప్పించినాం అంటే మన ఎంత పెద్ద మనసు ఆలోచించాలి. గ్రామానికి వాళ్ళు చేసిన సేవ ఇంతంత కాదు, చెప్పరాకుండా చేసింది. కాబట్టి ఇంకా కూడా ముందు ముందు కొత్తగా ఎన్నుకోబడ్డ నాయకులు, గ్రామ వార్డు మెంబర్లు, సర్పంచ్ కానీ ఈ ఊరును మన పిల్లలు అనుకొని, మన గ్రామం అనుకొని ఇంకా అభివృద్ధి ప్రథమలో నడపవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ మామ. మన మైపాల్ రెడ్డి కాగా 2 మాటలు మాట్లాడారు. మైపాల్ రెడ్డి కాక. చెన్నారెడ్డిపల్లి గ్రామ ప్రజలంతా ఇక్కడ సమావేశం కావడానికి కారణమైనటువంటి మన గ్రామ ప్రథమ పౌరునిగా ఎన్నికైనటువంటి పల్లె ఆనంద్ కుమార్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి, మరియు అదేవిధంగా 10 వార్డు మెంబర్ల సభ్యులు కూడా, అదేవిధంగా మరియు డిప్యూటీ సర్పంచ్గా వీళ్ళందరి యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, మరియు ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి అందరి పాలక వర్గాలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. గతంలో 5 సంవత్సరాల క్రితం మన స్వాతి బాలేశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆ రోజు కూడా ఇదే విధంగా మనం మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఒకటే ఒక విషయము, అప్పుడున్న కేసీఆర్ గారి పరిపాలనలో మిషన్ భగీరథ అని చెప్పి వాటర్ సప్లై గురించి, అప్పుడు వాటర్ గురించి మన గ్రామం ఎంతో ఇబ్బంది పరంగా ఉన్నది. ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చిన సప్లై చేసినటువంటి విధానం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో నేను ఏం చెప్పానంటే స్వాతి బాలేశ్వర్ గారికి, ఫస్ట్ కాక మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మీరు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు, ప్రతి ఇంటికి నీళ్లు దాపేటువంటి ప్రోగ్రాం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ వచ్చింది. కానీ ఆ యొక్క కాంట్రాక్టర్లు వారికి సకాలంలో బిల్లులు రాక వారు సరైనటువంటి విధానంలో మన ఊరికి గ్రామానికి ఇంటింటికి నీళ్లు అందించలేకపోయారు. కాబట్టి దానికి ఏ విధంగా చేస్తామని చెప్పి చూసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనం ఎంత 800 ఫీట్లు 1000 ఫీట్లు వేసినా కూడా అప్పుడు నీళ్లు రాలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ యొక్క మాట మన్నించి మన బాలేశ్వర్ గారు ఏం చేశారంటే ఆ కాంట్రాక్టర్ని పిలుచుకొని నీ బిల్లు ఎంత పెండింగ్ ఉందో అంటే దానికి ఏం కావాల్సిన విషయం ఏం కావాలంటే చెప్పి ఆలోచన చేసి డబ్బులకు వెనుకాడకుండా ఆ యొక్క బిల్లు గవర్నమెంట్ చెల్లించేటువంటి బిల్లు కూడా అతన్ని చెల్లించి కాంట్రాక్టర్తో పనిచేసే ప్రతి ఇంటికి కూడా, అంటే కేసీఆర్ గారు రాష్ట్రం అంతటా నీళ్ళు దాపొచ్చు కానీ మన గ్రామానికి మాత్రం స్వాతి బాలేశ్వర్ గారే ఇంటింటికి నీళ్ళు ఇచ్చినట్టు చెప్పి చెప్తా ఉన్నా. అప్పుడు మొదలుపెట్టినటువంటి డెవలప్మెంటు ఏకదాటిగా 7 సంవత్సరాల కాల వ్యవధిలో ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తయినాక కూడా 2 సంవత్సరాలు వృధాగా అంటే స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో కొనసాగినప్పటికీ కూడా ఏమాత్రం ఇక్కడ పనిచేసేటువంటి వర్తకులు కానీ ఎవరికి కానీ వారి యొక్క యోగక్షేమాల గురించి కానీ మొత్తము స్వాతి బాలేశ్వర్ గారు చూసుకోవడము, వారి వెంట అన్న ఆనంద్ గారు నా తమ్ముడికి నేను ఉన్నా అని చెప్పి ధైర్యం, అన్న ఉన్నాడంటని చెప్పి తమ్ముడికి ధైర్యం, వీళ్ళిద్దరు ఉన్నారంటని చెప్పి కొండారెడ్డిపల్లికి ధైర్యం అంటని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీ యొక్క సేవలు 20 సంవత్సరాలు అంటే మీకు 10 సంవత్సరాలు వ్యతిరేకంలో ఉన్నాను, ఈ యొక్క 10 సంవత్సరాలు మీ పాలనలో ఉన్నాను. కాబట్టి అందరి పాలనలో చూస్తున్నాను, ఎవరు ఎటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు అని చెప్పి నాకు తెలుసు. కాబట్టి ప్రజలు ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి వ్యక్తికి పట్టం కట్టి అభిషేకం చేశారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా, అతను కూడా ఒక మాట చెప్పాడు, నాకు ఓటేస్తే మీరందరూ బాగుంటారు, ఓటు వేయకపోతే నేను బాగుంటానని చెప్పాడు. కానీ మనం ఏం చేసామంటే మన బాగు ఊరికే స్వార్థంగా ఆలోచన చేసుకొని అతను ఓటేసి ఒక ప్రథమ స్థానంలో నిలబెట్టినందుకు పేరు పేరున అన్నలకు అక్కలకు ముఖ్యంగా యువకులందరూ కూడా ఏకధాటిగా బాగా పనిచేసారు. ప్రతి ఒక్కరు కూడా పనిచేసినందుకే ఆయనకు ఒక
మనం అంత కష్టంతో చేసినటువంటి పని ఆయనకు ఇప్పుడు ముళ్ళ కిరీటం ఆయన నెత్తిన పెట్టినాం. కాబట్టి దాన్ని మంచిగా చేసుకొని ఇంకా కూడా డెవలప్మెంట్స్ చాలా ఉండొచ్చు. ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని కొందరు చెప్పారు అన్నారు. వాళ్ళంతా ఒకరు హాస్పిటల్ కావాలంటని చెప్పి, ఒకరు మినీ ట్యాంక్ పని చేయమంటని చెప్పి అన్నలు పెద్దలంతా చెప్పారు. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి, గ్రామం అంతా కొండారెడ్డిపల్లి అని అంటారు. నీది టీఆర్ఎస్ కొండారెడ్డిపల్లి, నాది కాంగ్రెస్ కొండారెడ్డిపల్లి, నాది బీజేపీ కొండారెడ్డిపల్లి అని చెప్పి ఎవరు చెప్పుకోరు. మీ గ్రామం ఏదయ్యా అంటారంటే కొండారెడ్డిపల్లి మనం మాత్రమే చెప్తారు. కాబట్టి కొన్ని చిన్న విషయాలు ఉండొచ్చు. ఈరోజు ఇక్కడున్న మనిషి అక్కడ పోవచ్చు, అక్కడ ఉన్న మనిషి ఇక్కడ రావచ్చు. ఒకరొకరికి ఇప్పుడు ఆనంద్ గారు ఆయన ఒక పాలనలో ఒకరొకరికి అంటే ఇద్దరికి సమన్యాయం చేయాలన్నప్పుడు కుదరకపోవచ్చు. ఎవరికైనా ఒకరికి స్వల్పంగా గాయాలు తగలొచ్చు. కానీ ఆ గాయాలు తగిలినప్పుడు కూడా మరొకసారి మనకు అవకాశం ఉంటుంది, మనోని విడిచిపెట్టి పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆలోచన చేసుకొని, మంచి చెడుల గురించి ఆలోచన చేసుకొని అందరం ఏకదాటిగా మంచి వ్యక్తిని ఒక సర్పంచ్గా నియమించుకొని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. యువకులైతే కాంట్రవర్సీ పోకండి. ప్రతి ఒక్కరు కూడా మనోళ్ళే. అవతలలో ఏం రెచ్చిపోగొట్టరు, ఇతరులు ఏం రెచ్చగొట్టరు. మనం అనుకొని వేస్ట్. ఇవన్నీ కూడా ఏంటంటారంటే, జీవితంలో మనము సంబంధం లేని శత్రువులను తయారు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా సమాలోచనతో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఒదిగి ఉండి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మంచి విజయాన్ని చేకూర్చారు. కాబట్టి ఆనంద్ గారికి నా యొక్క హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ సర్పంచ్గా ఎన్నిక చేసుకున్నందుకు. అలాగే వార్డు మెంబర్లందరికీ కూడా, డిప్యూటీ సర్పంచ్ గారు నరేష్ గారికి కూడా నా యొక్క హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. జై హింద్, జై ఆనంద్. థ్యాంక్ యూ కాకా, చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ మన గ్రామ సర్పంచ్ ఆనంద్ గారికి, మరియు వార్డు సభ్యులకు, డిప్యూటీ సర్పంచ్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు. అయితే మనం ఈ సమావేశం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మన గ్రామ ప్రజలకు. ఎందుకంటే మన నాయకుడు సేవలో ముందుండే నాయకుడు. అతను మన గ్రామానికి మంచి ఒక సర్పంచ్గా ఎన్నుకోబడడం అనేది మన గ్రామ ప్రజలందరూ చేసుకున్నటువంటి ఒక మంచి ఎన్నుకోవడం. మంచి మనిషిని మాత్రం సర్పంచ్గా ఎన్నుకున్నారు. తను ఎట్లాంటి మనిషి అంటే, గ్రామ సేవకు కంటే ఏది ఇంపార్టెంట్ కాదనేది తన ముఖ్య ఉద్దేశం. అలాంటిది ఒక చిన్న మచ్చితునికి ఏంటంటే, కరోనా వచ్చినప్పుడు మన దేశమే ఎంతో బాధపడ్డది. వస్తువులు లేక అన్నీ ఏమీ లేకుండా కానీ మన పల్లె బ్రదర్స్ ఏం చేశారంటే, మన గ్రామానికి సేవ ఎవరు చేస్తాం, మనమే చేస్తామని ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు ఒక నెల వరకు అందించడం, ఇల్లు తిరిగి ఏమి ఉన్నా లేకున్నా, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరికీ కూడా అందించడం జరిగింది. ఇదే కాకుండా మెడికల్గా మాత్రం ఎన్నో సేవలు చేశారు. ఇట్లాంటి వ్యక్తులను మనం సర్పంచ్గా ఎన్నుకోవడం మన ఊరికి మాత్రం ఎంతో అదృష్టకరం. ఇట్లాంటి నాయకులే మన ఊరి నుండి కావాలి. తన స్వార్థ ప్రయోజకులు మాత్రం స్వార్థం కోసం చేసే రాజకీయ నాయకులు మాత్రం మనకు అవసరం లేదు. సేవలో ముందుండే నాయకులనే మనం ఇక ముందు కూడా ఎన్నుకుందాం. ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తాం. సంతోషం. ఇప్పుడు మన మాజీ డిప్యూటీ సర్పంచ్ గారు అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు తను పనిచేయడం జరిగింది కాబట్టి తను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఈరోజు సర్పంచ్ బాధ్యతలు తీసుకున్నటువంటి మన మిత్రుడు ఆనంద్ గారికి, మరియు మన డిప్యూటీ సర్పంచ్ నరేష్ గారికి, మరియు డిప్యూటీ సర్పంచ్ తర్వాత 9 వార్డు సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మరీ మంచితనంతో మంచోడు అంటే మంచోడు కాలేకపోతాడు. తన మిత్రువి తన శత్రువు అవుతాడు, తన శత్రువే తన మిత్రువు అవుతాడు. శత్రువును చూస్తే ఎప్పుడూ అలర్ట్గా ఉంటాడు ఏ వ్యక్తి అయినా. మిత్రుని చూస్తే ఓహో బాగుంది, ఆహో బాగుంది అంటే అక్కడ ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది, ఎక్కడెవరికి ఇబ్బంది అవుతుంది అనేది తెలియదు. కనుక మిత్రులందరూ చాలా మంచి ఉపన్యాసం చెప్పారు. మరి అందరూ చేస్తేనే ఊరు బాగుంటుంది, అందరు ఉంటేనే ఊరు ఉంటుంది.
మేము కూడా మా తరపున ఓట్లు వేసినప్పుడు మేము కూడా చాలా పనులు చేసినాం ఊర్లో. కానీ ఏ మిత్రుడు ఎక్కడ ఏ సభలలో చెప్పాడు. అదొకటి మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పలపల్లి నుండి మన కొండారెడ్డిపల్లి వరకు ఫస్ట్ బీట్ రావడం జరిగింది. అది ఎవరు మేము టీఆర్ఎస్కి ఓట్లు వేయమంటే వేస్తేనే మన ఎమ్మెల్యే గారు రోడ్డు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ కాన్స్టిట్యున్సీలో రోడ్డు కొండారెడ్డిపల్లికి వేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు అంజన గారు. ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని కాక్నూరు వరకు చేయడం జరిగింది. మన రోడ్డు మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి 1,30,00,000తోటి బ్రిడ్జి కట్టడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. తర్వాత వచ్చేసి ఎస్సీ సోదరులకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ 12 లక్షలతోటి ఇవ్వడం జరిగింది. యాదవ సోదరులకు 5 లక్షలతోటి కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 2 కోట్లతోటి మన ఊరికి సబ్స్టేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కూడా పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఇంతకుముందు టీడీపీ వాళ్ళు ఉండ్రి, ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది. అన్ని పార్టీల నుంచి అన్ని రకాల సదుపాయాలు చేస్తేనే ఊరు బాగుపడుతుంది. ఎప్పుడు ఎక్కడ కూడా ఏ మీటింగ్ జరిగినా కూడా ఎవరేం చేయలేదని వర్ణించడం అయితే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు అని కూడా సంబోధించడం జరుగుతుంది ప్రతిసారి. అంటే ఎవరు మంచి వ్యక్తులు లేనట్టు అందరు చెడ్డోళ్ళు ఉన్నట్టు చెప్పడం అయితే అందరు బాధపడుతున్నారు. మా మిత్రులు కూడా మాకు కూడా ఓట్లు వేసారు. మేము కూడా గ్రామంలో మేము కూడా ఎంతో అంతో సేవలు చేస్తున్నాం. మేము కూడా బాధ్యతలు తీసుకుంటున్నాం. అందుకని చెప్పి మిత్రులు ఎక్కడ మాట్లాడినా కూడా అందరిని ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నాం. ఇలాంటి మీటింగులు చాలా పెట్టిరు ఊర్లో. చాలా మీటింగ్లలో కూడా మిగతానంతా ఏదో ఊరిని మొత్తం ఖరాబ్ చేసేసారు, ఊరికి అసలు వీళ్ళతో అవసరమే లేదు అని చెప్పడం మాత్రం చాలా బాధంగా ఉంది. మిత్రులారా, మీరు దయచేసి అందరినీ తీసుకొని అందరినీ చేసింది కూడా ఊరు కోసమే చేస్తాం. ఇప్పుడు రేపు మీరు ఏ పార్టీ ఉండొద్దు అంటారు, ఏ పార్టీ ఉండకుండా చేస్తామంటే దానికి నేను సహకరిస్తాను. మీరు అందరూ ఒక పార్టీకి ఒకరు పోయినప్పుడు ఇంకొక పార్టీకి ఇంకొకరు పోతుంటారు. రేపు ఈరోజు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పథకాలు వస్తాయి. రేపు ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ పథకాలు వస్తాయి. అందుకు దయచేసి మిత్రులందరూ మాట్లాడేటప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతోషం బాగా, చాలా మంచి విషయాలు చెప్పినావు. ఇక్కడ ఎవరు కూడా ఈ సభ లీగల్గా జరుగుతున్నటువంటి సభ, ఈ సభ అందరికి సంబంధించినటువంటి సభ. రాబో 5 సంవత్సరాలు ఏం చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాలి, ఎలాంటి కాంట్రవర్సీ విషయాలు మాట్లాడొద్దని చెప్పి నేను ప్రత్యేకంగా ముందే చెప్పిన. నేను సర్పంచ్ని అయినా కాబట్టి ఆహ్వానం కూడా ప్రేమ్కు నేనే ఫోన్ చేసి చెప్పిన, మనం ఏదన్నా మాట్లాడాలంటే వెనుక ముందు 2 సార్లు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయం వేరు, గ్రామ పంచాయతీ వేరు. రాజకీయం ఉంటే రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలుగా నిలబడ్డప్పుడు పార్టీ గుర్తు మీద ఓటేస్తాం. గ్రామ పంచాయతీకి పార్టీ గుర్తులు ఉన్నాయి, సొంతంగా నిర్ణయించుకున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం. ఎంత నిజమా కాదు? కాబట్టి గ్రామ పంచాయతీకి సంబంధించినప్పుడు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడుకోవాలి. కానీ మనం రచ్చగడ్డ కానో లేకపోతే గాంధీ బొమ్మ కానో ఇంకో దగ్గరనో రాజకీయ పార్టీ వెళ్ళినప్పుడు ఆ రాజకీయ నాయకులు ఆ రాజకీయంకే డప్పు ఖచ్చితంగా కొట్టుకుంటాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు కూడా ఎలాంటి కాంట్రవర్సీ విషయం మాట్లాడలేదు. వాస్తవం చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే కేశంపేట నుంచి ఫస్ట్ కొండారెడ్డిపల్లికి రోడ్ వచ్చింది. అది ఎవరేంలో వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, తెలంగాణ రాష్ట్రానికి ఫండ్స్ వస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చిందంటే చెప్పి తెలంగాణ రాష్ట్రం చెప్తుందా? నేనే చేసిన అని చెప్తాను. కానీ నేను చెప్తున్నా, కేశంపేట నుండి ఫస్ట్ రోడ్ వచ్చినప్పుడు ఇదే శంకరన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి కొత్తపేటకి ఒక ప్రోగ్రాం విషయంలో వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మన కేశంపేట మండలానికి 12 కోట్ల రూపాయలు ఇచ్చింటాం. ఆ 12 కోట్ల రూపాయలనే కేశంపేట నుంచి కొండారెడ్డిపల్లికి రోడ్డు పడ్డది. ఎవరి హయాంలో జరిగింది అంటాం, పల్లె పద్మమ్మ గారి హయాంలో జరిగిందని చెప్తాం. కామన్. అది చేయలేదు ఎవరు, ఇచ్చింది ఎవరు, చెప్పకపోతే తప్పు. నేను చెప్తున్నా కదా. కాబట్టి ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు వాస్తవానికి ఆ రోజు పెట్టాల్సిన రోడ్డు ఇప్పలపల్లి నుంచి రోడ్డు అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఈ గారు ఏమన్నా అంటే 53వ నెంబర్లో సీరియల్ నెంబర్లో ఇప్పలపల్లి టు కొండారెడ్డిపల్లి రోడ్డు ఉంది. మళ్ళీ ఇది ఎగిరిపోతే ప్రాబ్లం అవుతుంది, అది రాదు ఇది రాదు,
ముందుకే రోషే గారు అప్పుడు ఆర్థిక మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన సరిగా డబ్బులు ఇవ్వడు, అది ఇది పెట్టాలనే ఉద్దేశంతో ఉంటే ఆ రోజు కేశంపేట నుంచి కొండారెడ్డిపల్లికి రోడ్డు జరిగింది. అది మన హయాంలో జరిగింది. మీరే ఉన్నారు డిప్యూటీ సర్పంచ్ గా, మీరే పనిచేస్తున్నారు. కాదని ఎవరంటారు దానికి? రెండోది, అంజన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వాస్తవానికి 53వ నెంబర్లో మనకు తగలలేదు, 53వ నెంబర్ రాలేదు. రాజకీయాలు చేంజ్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవడం, తెలంగాణ సపరేట్ కావడం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏర్పాటు చేసిరు. అందులో అంజన్న గారు ఎమ్మెల్యే బాధ్యత ఉంది. ఎమ్మెల్యే బాధ్యత మేము కూడా అడిగినాం. రోడ్డు కావాలన్నా మేము అడగలేదా? మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా మేము కూడా అడగడం జరిగింది, మీరు అడిగింటారు. కాదని నేను అనను. అంజననే ఇప్పలపల్లి టు కొండారెడ్డిపల్లికి రోడ్ ఇవ్వడం జరిగింది. దానికి అనుమానం ఏముంది? ఈ విషయం నేను చాలా మంది చెప్పలేదా? ప్రకాష్ రాజ్ గారి పేరు కూడా వచ్చింది మధ్యలో. ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఊహాగానాలు అనేది చాలా ఉంటాయి. ప్రతి వ్యక్తికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎవరికి లేదు. ఊహాగానాలు మస్తుంటాయి. నేను చార్మినార్కి మునగాని అంట, ఊహాగానాలు అయితమ్మా. ఆయన చేయాల్సిన పని కూడా చాలా చేసాడు. వాస్తవానికి కూడా 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిపోయింది. మన ఊరికి అవసరం లేకుండా కూడా ఖర్చు పెట్టిపోయింది. ఆయన చేయాల్సిన పనులు ఆయన చేసి మేము అన్ని చెప్తున్నాం. ఎక్కడ కూడా కల్మషం లేకుండా ఈ 20 సంవత్సరాలు ఊరిని నడిపినాం. ఇంకా 5 సంవత్సరాలు నడుపుతాం. ఇప్పలపల్లి నుంచి కాంట్రవర్షియల్ మాటలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తా బావా, నీకు తెలియదు అనుకుంటా. సబ్ స్టేషన్ వచ్చింది కొండారెడ్డిపల్లి. వాస్తవానికి చోలపల్లి ప్రతాప్ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు సబ్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత దాన్ని ఎందుకు మార్చిరో నాకు తెలియదు. చింతమండపల్లికి మార్చింది. చింతమండపల్లికి మారిస్తే సంగ్యం మధుసూదన్ రెడ్డి నాకు మిత్రుడు కాబట్టి రాత్రి 11 గంటల రాత్రి నాకు ఫోన్ చేసి, ఆనంద్ నువ్వు ఏం చేసావు తెలియదు, మార్నింగ్ వరకు నువ్వు అంజన్నోళ్ళ ఇంటికాడికి వస్తే నీకు సబ్ స్టేషన్ దక్కుతుంది, లేకపోతే నీకు సబ్ స్టేషన్ దక్కకు చింతమండపల్లికి మార్చిర్రు అని చెప్పి. ఎవరు మార్చిరు నాకు తెలియదు. భావం నాకైతే తెలియదు ఎందుకు మార్చిరు. అదే రోజు శేఖర్ రెడ్డి అన్న, శ్యాము, ఇంకెవరున్నాం, కాకుమూరు జగదీష్ అందరం కలిసి, ఎందుకంటే అప్పుడు శ్యాము ఉండు నేను చెప్పని మళ్ళీ లేదు, నువ్వు తీసినావు కాబట్టి చెప్తా, వివరంగా చెప్తున్నా. లేలే నువ్వు ఏదన్నా నాకు తెలియదు, నువ్వు అన్నావు కాబట్టి చెప్పాలి. ప్రజలకే చెప్తున్నా కదా, మంది కాదు కదా. నిన్ను వినోదం, నేను ఉన్నది ఒక పార్టీ, నువ్వు ఉన్నది ఒక పార్టీ. అవును మరి ఆ రోజు రాజకీయమే కదా. ఉన్నారు శేఖర్ రెడ్డి అని ఏ పార్టీలో ఉన్నాడు, శ్యామ్ ఏ పార్టీలో ఉన్నారు, ఆ రోజు టీఆర్ఎస్ లో ఉన్నారు. లేదు తమ్మి అనొద్దు కదా, నువ్వు ఎక్కడో గిల్టీ ఫీల్ అవుతున్నావు తమ్మి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కినప్పుడు ఆనందాన్ని మంచోడు, మంచి పనులు చేస్తాడు, నాకు ఆయనతో అనుభవం ఉన్నాయి, అనుభవాలు పంచుకుంటారు వాళ్ళు. నువ్వు ఎక్కిన తర్వాత నీ వార్డు మెంబర్ వస్తాడు, మా ప్రేమన్న కూడా మంచోడు, మా మెంబర్ బాగా కష్టపడి మమ్మల్ని నిలబెట్టి వార్డు మెంబర్ చేసిన చెప్తాడు. తప్పేముంది అంటే నీ వార్డు మెంబర్ చెప్పవా, చెప్పవా, నువ్వు చెప్పవా? నీకు అనుభవం లేదు కాబట్టి అనుభవం నేను చెప్తున్నా విను. నీ వార్డు మెంబర్ లేచి స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు చెప్తాడు, నన్ను 70-80 లక్షలు ఖర్చు పెట్టి నన్ను డిప్ సర్పంచ్ చేసిండు గంగా చెప్పుకుంటా, సంతోషం, నువ్వు సంతోషపడతా. నువ్వు తప్పు అట్లా మాట్లాడతావు. నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కాదు ఇది. ఎవరి విషయాలు వాళ్ళు చెప్తారు. నా మనిషి నా గురించి తారీఫ్ చేస్తాడు, నీ మనిషి నీ గురించి తారీఫ్ చేస్తాడు. నేను తప్పు పట్టదు అక్కడ, మరి అందుకు సమావేశం ఏంటని గ్రామ పంచాయతీ సమావేశం ఏమని అడిగిండు, మీరు చెప్తలేరు అంటే నా పార్టీ గురించి నేను చెప్పుకుంటా, నా వ్యక్తుల గురించి నేను చెప్పుకుంటా, నా వ్యక్తులు నా గురించి చెప్పుకుంటారు. నువ్వు లేచి వచ్చినప్పుడు అక్కడ లేదమ్మా వీళ్ళకి తెలియనట్టుంది, మా ఎమ్మెల్యే గారు కూడా గవిచ్చిన చెప్పుకోవాలి. చెప్తలేరంటే సమావేశం కాదు కదా. అసలు విషయం కూడా తీయడమే తప్పు, విషయం తీయడమే కదా. ఉన్నదిగా వదిలేసి దయచేసి ఇప్పుడు ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడవలసింది ఉంటే దయచేసి ఒక నిమిషం, ఇద్దరు ముగ్గురు మాట్లాడిపించాలి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడిపించాలి. బాగా గుర్తుపెట్టుకొని దయచేసి ప్రజలారా, అయ్యా మిమ్మల్ని మాట్లాడమంటే ప్రజలారా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తికి రాజకీయం చేయాలంటే రాజకీయ వేదికలు వేరే ఉంటాయి. ఇది రాజకీయ వేదిక కాదు. చెప్పాల్సింది గ్రామ పంచాయతీ గురించి మాట్లాడాలని చెప్పి స్టార్టింగే చెప్పినా, కానీ కొంతమంది ఉంటారు మార్పు రాదు, వాళ్ళని మార్చలేం, జీవితంలో మార్చలేం. కాబట్టి నేనేమంటున్నానంటే తమ్ముడు, నేనేమనుకున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన మాట్లాడిపియాలని అనుకున్నా, పిలిచినా మాట్లాడిపించిన. కాబట్టి బీజేపీ నుంచి కూడా ప్రెసిడెంట్ ఉంటే వచ్చి 2 మాటలు మాట్లాడవలసింది. ప్రతి పార్టీలకు ఎందుకు ఛాయిస్ ఇస్తున్నారంటే గ్రామ పంచాయతీ గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి. ఇది ఇక్కడ అందరు నా తమ్ముళ్ళు, నా మిత్రులు, నాకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు.
నా దగ్గరికి నుంచి నాతో ప్రేమ పంచుకున్న వ్యక్తులే ఉన్నారు. వాళ్ళ ప్రేమను కూడా నేను పొందిన వ్యక్తులే మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ గురించే మాట్లాడండి. రాజకీయానికి ఇక్కడ తావు లేదు. చెప్పాల్సి వస్తే చాలా విషయాలు మనం క్లుప్తంగా మాట్లాడుతున్నాం, మళ్ళీ చెప్దాం. దయచేసి మాట్లాడాల్సిందిగా ఉదయం కోరుతున్నాను. ఈరోజు కొండారెడ్డిపల్లికి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఆనందన్న గారికి మరియు గ్రామ వార్డు మెంబర్లకు డిప్యూటీ సర్పంచ్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక విషయం నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే సెక్రటరీ గారు కూడా ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే ఒక సంవత్సరానికి మన గ్రామానికి ఎన్ని నిధులు వస్తున్నాయి అనేది మన గ్రామ ప్రజలందరికీ తెలవాలి. అదేమైతుందంటే మన గ్రామంలో గ్రామ సభ పెట్టినప్పుడు అందరు వస్తలేరు యువకులు. గ్రామ సభ పెట్టినప్పుడు వస్తే మన గ్రామానికి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి, మనం వినియోగించుకుంటున్నామా ఉల్టా పోతున్నాయా, అవి చేసుకొని గ్రామానికి అభివృద్ధి చేసుకొని కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఈ 20 ఏళ్ళ నుంచి కూడా మన ఊరికి ఎన్ని నిధులు వచ్చినాయి అనేది వాళ్ళు చెప్తే, గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు వచ్చినాయని చెప్తే మనకు జనాలకు కూడా అర్థమైంది. గవర్నమెంట్ నుంచి కూడా ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి, మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆ జనాల మధ్యలో కూడా అందరి మధ్యలో చెప్తే బాగుంటుంది. ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ నుంచి ఇన్ని నిధులు మన గ్రామానికి వచ్చినాయి, ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్కి ఇన్ని వచ్చిన నిధులు వచ్చినాయని గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన నిధులు మనం అందరం చెప్తే అందరికి అవగాహన ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతే. సంతోషం. తమ్ముడు చాలా మంచిగా మాట్లాడాడు. ఎప్పుడైతే గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందంటే గ్రామ సభ మీటింగ్ పెడతాం, లేకపోతే జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లో అమ్మ గెలిచినప్పుడు 7 మంది వార్డు మెంబర్లు, రాజు గెలిచినప్పుడు 8 మంది, తమ్ముడు గెలిచినప్పుడు 9 మంది వార్డు మెంబర్లు. ఇప్పుడు ఏమైపోయింది అంటే నాకు ఉన్నటువంటి వార్డు మెంబర్లు మా మీద ఒక భరోసా పెట్టేది, వీళ్ళు ఏం చేసినా కరెక్టే చేస్తారు కదా అని చెప్పి క్వశ్చన్స్ వేయకపోయేది. ఆ విషయాలు మీకు తెలియకపోతుండొచ్చు. కానీ ఇక ముందు మీరు అన్నారు ఇంతకుముందు నేను 2-3 రోజులు సెక్రటరీ కూడా చెప్తున్నా. వాస్తవానికి గత 5 సంవత్సరాలు లేకపోతే అంతకుముందు ఏది కావాలన్నా ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ ఉంది. ఏ రూపాయి ఖర్చు పెట్టినా ఆయన ఆన్లైన్లో ఎక్కిస్తాడు. ఇక్కడ ఎవరు కూడా చెక్ చేసుకోవడానికి వీలుంది, దానికి అనుమానం లేదు. కాకపోతే ఇక 5 సంవత్సరాలు మాత్రం నేను సెక్రటరీ గారిని కోరుకునేది ఏంటంటే మనం చేసే పని. ఇప్పుడు ఇందాక వార్డు మెంబర్ల మీటింగ్లో నేను ఒక విషయం చెప్పిన, ఏమున్నా కూడా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, వనరులు ఏమున్నాయి ఇవన్నీ చూసుకొని మీరు బరోబర్ చూసుకొని వాటి మీదకి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు విషయం చెప్పాలి కాబట్టి తెలుస్తుంది అని చెప్పి ఇంతకుముందే మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి సెక్రటరీ గారు కూడా అదే చెప్తున్నా, మనం ప్రతి నెలకు 2 నెలలకు మీటింగ్ పెట్టినప్పుడు ఒక నోటీస్ బోర్డు వేసేసేది, మనకి ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఇన్ని డబ్బులు దీనికి ఖర్చు పెట్టలేదు. తెలుసుకునే చెప్పడం బాధ్యత ఆయనకు ఉంది, చెప్పించే బాధ్యత మాకుంది. కానీ తెలుసుకునే బాధ్యత మీకుందా? ఎంతమంది గ్రామ పంచాయతీ కడుపు వస్తున్నారు? ఏదైనా మీటింగ్ ఉంది అంటారంటే, ఏదైనా సభ ఉంది అంటారంటే ఎంతమంది గ్రామ పంచాయతీ కడుపు వస్తుంది? ఎట్టి కూర్చోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 కూర్చొని మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరు వచ్చి ఇప్పటి నుంచి క్వశ్చన్ చేయండి. దయచేసి అందరు వచ్చి క్వశ్చన్ చేయండి. విషయం తెలవాలి అంటే క్వశ్చన్ చేయాల్సిందే. ఆన్సర్ ఇవ్వడానికి పరిపాలించే పాలకులు ఎప్పుడు రెడీగానే ఉంటారు. కాబట్టి మీరు క్వశ్చన్ చేసి అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకోండి. దీంట్లో ఏం దాపరికం లేదు, లేకపోతే ఎవరు తిన్నది లేదు, తాగింది లేదు. 10 రూపాయలు ఎక్కువనే పెట్టడం జరిగింది తప్ప తక్కువ పెట్టింది ఎవరు లేదు. కాబట్టి ఇప్పుడు లేదు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక 2 ముచ్చట్లు మాట్లాడు. దయచేసి కృతజ్ఞతలు మాత్రం చెప్పండి దయచేసి. కొండారెడ్డిపల్లి మన ఆనందరావు గారికి, నిమ్మలరకు అందరు వచ్చిన పెద్దల చిన్నల అందరికీ నా నమస్కారాలు. అయితే మనము పార్టీ అన్నీ ఉంటాయి, ఇలా ఉంటుంది, అది ఒకటి ఉంటుంది, అలా రేపు ఒకటి ఉంటుంది అని మనం అనుకుంటే కాదు. అందరం కలిసి కట్టుకట్టి ఉండి పని చేసుకుంటే ఇది బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయిరి వీళ్ళు ఇక్కడ పోయిరే అని మనము కచ్చలు పెట్టుకుంటే కాదు, అందరము ఒకటే అయ్యి పని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సంతోషం కాక దాదా 2 మాటలు మాట్లాడుకుంటాం. సంతోషం. ఇప్పుడు లీగల్గా వాళ్ళకు వచ్చినటువంటి అధికారాన్ని మనం ఏం చేయబోతున్నాం అనే ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పవలసిందిగా ఫస్ట్ వార్డు మెంబర్ రావాలని చెప్పి కోరుకుంటూ 2-3 చెట్లు మాట్లాడారు.
అందరికీ నమస్కారం. నాతోటి సభ్యులందరికీ, ఆనందన్నకి, సర్పంచ్ అన్నకి అందరికీ నమస్కారం. నాకు అందరు ఓటేసిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. సంతోషం. పిల్లలు మళ్ళా మీటింగ్ వాళ్ళకి కొంచెం ప్రిపేర్ కావాలి. 2వ వార్డు మెంబరు అరవింద్ 2 మాటలు మాట్లాడాల్సుకో. అందరికీ ముందుగా నమస్కారం. నూతన పాలక మండలి నుంచి ఆనందన్న గారికి, డిప్యూటీ సర్పంచ్ నరేష్ గారికి, నా తోటి వార్డు మెంబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ యొక్క అవకాశం వచ్చిందంటే ప్రేమన్న గారు, నరసింహ గారు అవకాశం ఇచ్చిర్రు. 2వ వార్డు ఉన్న ప్రజలందరూ నన్ను అనుకోవడం, నాకు మద్దతు తెలిపి నాకు గెలిపించడం జరిగింది. మీకు అందరు కలిసి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీకు అందరికీ నా శాయశక్తులు మాత్రం ఊరికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. అన్ని ఏడిగా ముందరుకుంటా అభివృద్ధి మాత్రం. థ్యాంక్ యూ తమ్మి. ఇందాక శివ చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన అనుభవం ఏదైతే అనుభవాలు జరిగినాయని చెప్పిండు కాబట్టి మీరు కూడా 5 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరాలు చూసిన తర్వాత ఏం జరిగిందో 5 సంవత్సరాలకు నీ రిపోర్ట్ ఇవ్వు. సంతోషం. 3వ వార్డు మెంబర్ మల్లేష్ మాట్లాడవలసింది కోరుతున్నాను. కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు, యువకులకు, మాజీ సర్పంచులకు, మాజీ మెంబర్స్కు, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ మా వార్డు మెంబర్లకు, మన కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ పల్లె ఆనందన్న ఈరోజు సర్పంచ్ కావడం మాకు చాలా సంతోషకరమైంది. అదేవిధంగా ఆనందన్న తరఫున మన కొండారెడ్డిపల్లి నుంచి 3వ వార్డు మెంబర్గా నన్ను ఎన్నిక చేసినందుకు కూడా సంతోషంగానే ఉంది. అదేవిధంగా నన్ను 3వ వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటరుకు శిరసి వచ్చి దండం పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఓటు లేకపోతే నేను ఇక్కడ మాట్లాడేటోని కాదు, ఈ స్టేజ్ మీద ఉండేటోని కాదు. అందుకని నేను ముందు చెప్పేది ఏంటంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ 5 సంవత్సరాలు అన్న ఎమ్మడుండి ప్రతి ఒక్క పనిలో ముందుండి ఏ పని కావాలన్నా చేసి పెడతామని నా ఉదయపూర్వకంగా. థ్యాంక్ యూ తమ్మి. 4వ వార్డు మెంబరు వెంకటరామరెడ్డితో మాట్లాడాల్సింది. కొండారెడ్డి ప్రజలందరికీ నమస్కారములు. కొండారెడ్డిపల్లి ప్రజలందరికీ నమస్కారములు. నేను 4వ వార్డు మెంబర్గా ప్రేమ్ కుమార్ తరఫున గెలిచి ఉన్నాను. అతను అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ స్టేజ్పై మాట్లాడడానికి అవకాశం వచ్చింది. దానికి అందరికీ ధన్యవాదములు. ఇక నెక్స్ట్ తర్వాత మీటింగ్ గ్రామ సభ జరుగుతుంది కదా, అప్పుడు మాట్లాడడానికి ఏమి ప్రిపేర్ అవ్వాలో ఏమి చేయాలో అప్పుడు మాట్లాడేటందుకు అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏమి నూతనంగా ఉన్నాము కాబట్టి ఏం మాట్లాడడానికి అవకాశం లేదు. అవన్నీ సాధక బాధకాలు చూసిన తర్వాత మాట్లాడతాను. ఇంతకు నుంచి ఇంకెప్పుడు ఏం మాట్లాడతాను. సంతోషం తాత. ఇప్పుడు 5వ వార్డు రాదమ్మ. ఇక్కడ కూర్చున్న అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, ఇక్కడున్న మా పెద్దలకు, మన సర్పంచ్ ఆనందన్నకు, మన డిప్టీ స్వామికి, నరేష్ స్వామికి, నాతో పాటు ఉన్న వార్డు మెంబర్లకు అందరికీ నా ధన్యవాదాలు. నాకు ఓటేసిన 5వ వాడ నేను ఇక్కడ నిలబడడం కారణము ఆనందన్న నుంచి 5వ వార్డుకు వార్డు మెంబర్గా నాకు ఓటేసిన అందరికీ, నా ప్రజలకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండొకటి, మీరు చాలా ఎక్కడెక్కడో అన్నీ చెప్పుకుంటున్నారు. ఊళ్ళో కొంచెము మన ప్రజల గురించి మన కాడికి అన్నీ మర్చిపోయి ఇప్పుడు జరిగే విషయాలు మాత్రము కొన్ని
మాట్లాడుకోండి. ఇప్పుడు చేసే పనులు చేసుకొని అని మనము ఒకటి అననీకి పోయి కొంచెం గొడవలలా చేసుకోకండి. అందరికీ చెప్తున్నాను, చాలా అనుకుంటున్నాను నేను. మనం అందరం కలిసి మెలిచి ఉందామండి. కానీ పార్టీలు అవి ఇవి అని చూసుకుంటే మనము ఏమైతామో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను చిన్నదానైనా మీకు ఒక చెప్తున్నానని చాలా ధన్యవాదాలు. సంతోషం కాదమ్మా. 6వ వార్డు మెంబరు మరియు కొండారెడ్డిపల్లి డిప్యూటీ సర్పంచ్ గంగా మాట్లాడవలసింది. కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. నూతనంగా ఏర్పాటైన మన గ్రామ సర్పంచ్ మన ఆనందన్న గారికి ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశం మన గ్రామ ప్రజలు 6వ వార్డు నుంచి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి నన్ను డిప్యూటీ సర్పంచ్గా ఇచ్చిన అవకాశాన్ని నేను గ్రామ ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పార్టీలు ఈరోజు ఉంటాయి, ఈరోజు మనం ఒక పార్టీలో ఉంటాం, రేపు ఇంకో పార్టీలో పోతాం. అవి మన గ్రామ అభివృద్ధికి అందరం తోడ్పడి అందరం గ్రామ అభివృద్ధి చేసుకోవాలి నా లక్ష్యం. ఇంకోటి ప్రేమ్ కుమార్ ఒక యువకుడు ఇలా ముందుకొచ్చి ఒక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉండి ఆయన ఈ గొప్ప ఒక సర్పంచ్గా అన్ని విధాలుగా ముందుకొచ్చి గ్రామానికి కొద్దిగా సేవా కార్యక్రమం చేసిండు. ఒక యువకుడు గిట్లా అలా ముందు ఇలాంటి అవకాశం వచ్చింది ఆయనకు. ప్రేమ్ కుమార్ గౌడ్ ఇలాంటి గ్రామంలో సేవ చేయాలని ఆయన గిట్లా కొద్దిగా ఉంది. మనం గిట్లా కొద్దిగా సహకరించాలి, గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం స్వామి. అంకితమి 7వ వార్డు మెంబరు అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి పల్లె ఆనందన్న గారికి, మిత్రుడు నరేష్ గారికి, మిగతా వార్డు మెంబర్ అందరికీ పేరు పేరున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఎలక్షన్ల మూమెంట్ మాత్రమే రాజకీయాలు ఉంటాయి, మిగతా టైంలో మాత్రం అభివృద్ధి మీద కేటాయించి అందరూ టైం కేటాయించి అందరి సహకారం, గ్రామ పెద్దలు యువకులు అందరి సహకారం అందరికీ ఉండాలి. పాలక మండలి పైన అదేవిధంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందరూ సహాయ సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. నేను విధంగా నా వంతుగా రాజకీయాలు అయిపోయినాయి, ఇప్పుడు అందరితో మంచిగా ఉండాలి, అందరితో మంచిగా చేసుకొని మన అభివృద్ధి మనం చేసుకోవాలి, గ్రామ అభివృద్ధి చేసుకోవాలి. అందరికి సంతోషం. సంతోషం స్వామి. ఇప్పుడు 8వ వార్డు మెంబర్ లేడా? ఇప్పుడు 9వ వార్డు మెంబర్ గారు రావాలి. కీర్తన. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆనందన్న గారికి, నాతోటి వార్డు మెంబర్కి అందరికీ, నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలకి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్పంచ్ హోదాలో ఎవరు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు మనకు అవసరం లేదు. మన గ్రామానికి అభివృద్ధి చేస్తున్నారా లేదా అని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. ఆనందన్న మన గ్రామానికి ఇంత అభివృద్ధి చేస్తున్నారు అంటే మన గ్రామ ప్రజలకి ఇట్లా అన్నకి ఎంతో సహకారం అందిస్తేనే ఇంకా మన గ్రామ అభివృద్ధిలోకి చెందుతుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు 10వ వార్డు మెంబరు సుల్తాన్ పాషా గారు రావాలి. కొండారెడ్డిపల్లి గ్రామ పెద్దలందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారములు. సర్పంచ్ గారికి నా హృదయపూర్వ నమస్కారములు.
నేను 10వ వార్డు గెలిచినందుకు మా ప్రేమ్ తమ్ముడు ఆయన తరపు నుంచి నేను వార్డు నెంబర్ గెలిచినాను. ఆయనకు నమస్కారములు. వేసిన నా 10వ వార్డు ప్రజలందరికీ నమస్కారములు. సంతోషం. అందరూ బాగానే మాట్లాడారు, అందరూ మంచిగా మాట్లాడారు. ఇక వార్డు మెంబర్ అందరూ కంప్లీట్ అయిపోయారు కాబట్టి ఇది లీగల్ సభ, లీగల్గా చేసుకుంటే సభ, రాజకీయ సభ కాదు. కాబట్టి ఇంకెవరు మాట్లాడడం లేదు. తమ్ముడు తెలియదు కాబట్టి చెప్తున్నాను. వార్డు మెంబర్లు అయిపోయిన తర్వాత సర్పంచ్ మాట్లాడి, డిప్యూటీ సర్పంచ్ మాట్లాడినాక మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడితే సభను అగౌరవపరిచినట్టు అవుతుంది. తప్ప ఇంకేం కాదు. కాబట్టి అందరు అయిపోయారు. కాబట్టి దయచేసి వార్డు మెంబర్లు అందరూ సహకరించి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన గ్రామ ప్రజలందరి సహకారం చాలా అవసరం ఉంది. మనకు ముఖ్యంగా మనకు ఫస్ట్ కావాల్సింది ఒక హాస్పిటల్ కావాలి. ఆ హాస్పిటల్ గురించి ప్రయత్నం చేస్తా. తర్వాత మహిళా సంఘం, మహిళలు ఎక్కడైనా కూర్చోవాలంటే ఇబ్బంది అవుతుంది. మహిళా సంఘం బిల్డింగ్ ఒకటి కావాలి. నేను ఇప్పుడు ఒక విషయం, 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మనకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది, సేమ్ టైం ఎమ్మెల్సీ గారి సపోర్ట్ కూడా మన గ్రామానికి ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అయినా, ఎమ్మెల్సీ గారు టీఆర్ఎస్ పార్టీ అయినా, నేను నా వార్డు మెంబర్లకు కొంతమంది టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక కోరిక కోరుతున్నా. మీరు కూడా ప్రయత్నం చేసి ఎమ్మెల్సీ ద్వారా ఏదైనా నిధులు తీసుకొస్తే మీ ద్వారానే మీరే పని చేపించి దాన్ని ముందుకు తీసుకపోతే నా సహకారం ప్రత్యేకంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ద్వారా కూడా వచ్చే నిధులను నా శాయశక్తిలో కష్టపడతా వచ్చేటటువంటి నిధులను తీసుకొచ్చి గ్రామానికి ఖర్చు పెట్టి అన్ని విధాలుగా నీ చేతనైనంత నువ్వు చెయ్యి, నా చేతనైనంత నేను చేస్తా. మనం అందరం కష్టపడి ఈ ఊరిని ఒక ఎత్తుకు, ఆల్రెడీ ఒక ఎత్తులో ఉంది, ఇంకా పై ఎత్తుకు తీసుకుపోవడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామాన్ని ప్రతి ఒక్క మనిషి, వాస్తవానికి ఆనంద్ అనేటోడు అందరి గుండెల్లో ఉన్నారు. కాకపోతే రాజకీయంగా అటో ఇటో ఏదో అనుకోవచ్చు, కానీ ఈ ఆనంద్ అనేటోడు ప్రతి ఒక్క కుటుంబంలో, వాళ్ళ కుటుంబం ఉన్నటువంటి ప్రతి గుండెల్లో ఈ ఆనంద్ ఖచ్చితంగా ఉన్నాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నాకు ఇన్నే వచ్చినావని చెప్పి నేను సంతోషపడడం, కానీ నేను సంతోషపడేది లేదు. నీకు అన్నీ వచ్చినావని చెప్పి నువ్వు బాధపడకు. ఎవరమైనా మన ఊరోళ్ళమే. ఈరోజు ఇది, రేపు ఇంకేదైనా జరగవచ్చు. కాబట్టి ఈ గ్రామం అనేది, ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కష్టపడితేనే అవుతుంది. కాబట్టి తీసుకుపోదామని చెప్పి మాటిస్తూ, ముఖ్యంగా నాకు ప్రత్యేకంగా ఓట్లేసి గెలిపించినటువంటి నా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీధర్ రెడ్డి గారు, కీసరపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి గారు, కీసరపేట హెడ్ క్వార్టర్ సర్పంచ్ గారు, నాకు అలాంటి మెసేజ్ కూడా లేదు.
నెక్స్ట్ ప్రేమ్ కుమార్ గౌడ్ గారు, మన టీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ గారిని అభినందించారు. దశరథ్ గారు కూడా. నెక్స్ట్ వీరమోహన రాములు గారు. వీరమోహన రాములు గారు సర్పంచ్ గారిని అభినందిస్తున్నారు. వీరమల్ల శేఖర్ గారు, వీరమల్ల రాములు గారు సర్పంచ్ గారిని సన్మానించారు. నెక్స్ట్ మన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ గారిని అభినందించాలని కోరుతున్నాను. ఇబ్బంది అవుతుంది. ఇంకెవరు ఉన్నారా సర్పంచ్ గారు? ప్రేమ్ గారు ఒక్క నిమిషం. సర్పంచ్ క్లోజ్ చేసినాక ఒకటి లేదు, ఇంకొకరు ఉన్నారంట. ఫస్ట్ వన్ కాదు. ప్రేమ్ గారు ఒక్క నిమిషం, అందరు ఒక్కొక్కటి ఫస్ట్ వార్డ్ నుండి వద్దాం, వార్డ్ వైజ్ వద్దాం. సర్పంచ్ అయిపోయినాక ఒక్కొక్క వార్డు నుండి వద్దాం. పెద్ద లక్ష్మీ గారు, నెక్స్ట్ కొంగర ఆంజనేయులు సర్పంచ్ గారు, నెక్స్ట్ పామ్ శేఖర్ రెడ్డి గారు, శ్యామ్ గారు, అసలు లింగం గారు. శేఖర్ రెడ్డి గారు, పసుల లింగం గారు, నెక్స్ట్ బాణాల శ్యామ్ కుమార్ గారు సర్పంచ్ గారు, నెక్స్ట్ పల్లె భాస్కర్ గారు సర్పంచ్ గారు. సూరం ప్రవీణ్ గారు, నెక్స్ట్ సూరం శ్రీనివాస్ మాజీ డిప్యూటీ సర్పంచ్ గారు, మళ్ళీ పల్లె వినోద్ బాబు గారు. పామ్ శ్రీధర్ రెడ్డి గారు,
నెక్స్ట్ డిజిటల్ యూత్ నుండి సర్పంచ్ అభినందన. నెక్స్ట్ బండేశ్వర్ గారు, రాజుగారు గారు. నెక్స్ట్ కుమారస్వామి గారు అని వీరమల్ల మాజీ డిప్యూటీ సర్పంచ్ శివ గారు మరియు బాలేశ్వరి గారు. మాజీ సర్పంచ్ రాజు గారు, చిన్నయ్య గారు. శ్రీనివాస్ గారు. సిటీ సుదర్శన్ గారు, గ్రామాధ్యక్షుడు కాంగ్రెస్. లింగం గారు, నిజామ కమిటీ మెంబరు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సుదర్శన్ గారు. కరుణాకర్ గారు. కరుణాకర్ గారు, తిరుపతి గారు, అనుపల్ రెడ్డి గారు.
మాజీ వార్డ్ సభ్యులు విచాల వెంకటేష్ గారు, పల్లా యాదవ్ గారు, పల్లా అనిల్ గారు. శేఖర్ గారు, కరుణాకర్ గారు, రాజు గారు, రమేష్ గారు, శివకుమార్ గారు, అనిల్ కుమార్. నందిని గారు ఎవరు? ఐదు నిమిషాలు వాళ్ళు వస్తారు వాళ్ళు మాజీ సర్పంచ్ గారు స్వాతి గారు, నాగేశ్వర్ గారు, రామాయణ